మమ్మల్ని అందరినీ తప్పించి రక్షించి సజీవ లెక్కలో ఉంచి తండ్రి మీ సన్నిధానంలో ఈ విధంగా చేరి మిమ్మల్ని మనసారా స్తుతించుటకు మీ మనసులోని మాటలను ధ్యానించుకోవడానికి ఆ ప్రకారం జీవించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు చేరి వచ్చిన పిల్లైన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. అధ్యక్షులు ఉపాధ్యక్షులు వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంతటి మహాజ్ఞానాన్ని నేర్పించిన ఆత్మీయ తండ్రి గారికి ప్రసన్నయ్య గారికి ఆయుర్వేదం ప్రసాదించండి. ఇప్పుడు వాక్యాన్ని చెప్తున్న నాకును సమయోచితమైన జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. విన్న వాక్య ప్రకారం మేమంతా ఎల్లప్పుడూ భూమి మీద బ్రతుకులాగా మిమ్మల్ని సంతోషపరిచే పిల్లలుగా ఉండే గొప్ప ధన్యతను అందరికీ ప్రసాదించవలసిందిగా వేడుకుంటూ తండ్రి సుదూర ప్రాంతం నుంచి చేరవచ్చిన మీ పిల్లలు విజయ్ కుమారి గారు తండ్రి సహోదరిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. వారు చేర్చిన పరిచర్య అంతట్లో తోడుగా నడిపిస్తారని నమ్ముతూ మా ప్రభువును ప్రియరక్షకుల క్రీస్తు వారి అత్యున్నతమైన నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ మరి ఒకసారి వందనములు తెలియజేస్తూ అలాగే గూగుల్ మీట్ ద్వారా వీక్షిస్తున్న వారికి కూడా సోదరిమణులకు వందనములు తెలియజేస్తూ అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో మనము గత 2 వారములుగా నేర్చుకుంటున్నాం. ఆల్మోస్ట్ సోదరిమణులు ఇద్దరు కూడా చిన్నక్క గారు అలాగే శివాదేవి గారు ఇద్దరు కూడా తెలియజేసేసారు. మరి కొన్ని మాటలు 10వ అధ్యాయంతో ఈ అధ్యాయం అయిపోయిన తర్వాత మీకు ఎగ్జామ్ కూడా ఉంటుంది కనుక ఒకసారి మళ్ళా ధ్యానం చేసుకొని ముందుకు వెళదాం. ఇందాక అధ్యక్షులు వారు అడిగినట్లు 10వ అధ్యాయంలో ఏముందండి? 10వ అధ్యాయంలో ఎవరి గురించి? ఒక ప్రముఖమైన వ్యక్తి. ఆయన ఎవరు? కొర్నేలి గారు ఎవరండి? అన్యుడై ఉండి ఎంతో భక్తిగా భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. మరి మొదటి శతాబ్దంలోనికి మనం వెళ్ళిపోతున్నాం. ఈ సందర్భాలన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు ఎందుకు మనం వాళ్ళ గురించి తెలుసుకుంటున్నాం? వాళ్ళ గురించి తెలుసుకోవడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి అని అంటే కేవలం వినేసి విడిచిపెట్టేయడానిక? ప్రారంభ శతాబ్దంలో వారు దేవుని కొరకు ఎంత శ్రమలు అనుభవించారో లేక ఎంత భయభక్తులు కలిగి జీవించారో అవన్నీ కూడా మనం వారి జీవితాలను చదువుకుంటున్న మనము నేర్చుకుంటున్న మనము వారి జీవితాలను ఆదర్శంగా పెట్టుకొని ఆ విధంగా బ్రతకడానికి అది మాత్రం మనం మర్చిపోకూడదు. ఏ లెక్చరర్స్ చెప్పినప్పటికీ అవన్నీ కూడా మన ఆత్మీయ జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలో అన్వయించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలండి. మరి ఇక్కడ కొర్నేలి గారి జీవితాన్ని మనం గత 2 వారాలుగా నేర్చుకుంటున్నాం. మరి ఆయన అన్యజనుడు అయ్యుండి ఆయన ఎలా ఉన్నాడండి? భక్తిపరుడు. ఒకసారి ఆ మాటను చూద్దామండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనం మొదటి నుంచి చదువు. మొదటి 2 వచనంలో ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను ఒకడు ఉండెను అనట్లేదండి. అతను ఎలాంటి వాడు? భక్తిపరుడు ఒకడు కైసరేలో ఉండెను. అతడు ఇంకా తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు. అప్పుడప్పుడు కాదండి, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చూడండి ఎంత భక్తిపరుడు. ఒక అన్యుడై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు భక్తిపరుడు అని వ్రాయబడిందండి. మరి ఆయన నుంచి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ఏంటంటే మొదటిగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే భక్తిపరుడు అంటే దేవుని యందు భయము భక్తి కలిగిన వాడండి. భయభక్తులు. దేవుడు అంటే చాలా భయం. మరి భయం ఉంటేనే భక్తి అనేది వస్తుందండి. భయభక్తులు అని రాయబడి ఉంటుందండి బైబిల్లో. ప్రతి చోట మీరు చూడండి భయము భక్తి ఎక్కువ శాతం భయభక్తులు అని రాయబడి ఉంటుంది. కారణం భయభక్తులు 2 కూడా విడదీయరాని పదాలండి. మరి భయం ఉంటేనే భక్తి అనేది ఆటోమేటిక్గా వస్తుందండి. దేవుని యందు భయం ఉందనుకోండి మనకి భక్తి వస్తుంది. అమ్మో దేవుని సన్నిధి నేను వెళ్ళకపోతే, దేవుని పని నేను చేయకపోతే, దేవుని వాక్యం నేను విని నేర్చుకొనకపోతే, దేవుని వాక్యం నేను ప్రకటించకపోతే నాకు శ్రమ, నన్ను దేవుడు అగ్నిగుండంలో లేక నరకంలో పడవేస్తాడు అనే భయం ఉంటే ఏం చేస్తామంటే ఖచ్చితంగా భక్తిగా జీవిస్తాం. కనుక భయభక్తులు దేవుని యందు మొదట ఏముండాలని మనకు భయం ఉండాలండి. ఇక్కడ కొర్నేలి గారి జీవితంలో మనకు కనబడుతుంది ఆయన క్యారెక్టర్ ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే. 2వ వచనంలో అంటున్నాడు ఆయన మొదటిగా భక్తిపరుడు అంటే భయభక్తులు కలిగిన వాడు దేవుని ఎడల. ఆయన నుండి మనం నేర్చుకోవాల్సింది భయము భక్తి కలిగి ఉండాలి. రెండవదిగా తను మాత్రమే భయభక్తులు కలిగి ఉన్నాడా? తన ఇంటి వారితో అని రాయబడిందండి. అంటే తను భక్తిగా ఉంటూ కేవలం తనతో ఆగకుండా తన ఇంటి వారి అందరినీ కూడా భయభక్తులలో పెంచి పోషిస్తున్నాడండి. ఎంత గొప్ప సంగతి!
నేను మాత్రమే రక్షించబడాలి అనుకోకుండా తన ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి ఏమండి ఆ విధంగా పెంచి పోషిస్తున్నాడండి. రెండవదిగా తన ఇంటి వారు కూడా భయభక్తులు కలిగి జీవించులాగున అలా పెంచుతున్నాడండి. ఇక మూడవ పాయింట్ ఆయన నుండి నేర్చుకోవాల్సింది, అంతటితో ఆగడండి. నేను రక్షణ పొందాను సరిపోతుంది, లేక నా కుటుంబం రక్షణలో ఉంది, నా కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది, అంతటితో సరిపోతుంది అనుకున్నాడా? 24వ వచనం ఒకసారి మనం చూద్దాం. గత వారం చదువుకున్నదే ఒకసారి. 24వ వచనంలో పేతురు గారు రాగానే ఏం చేశాడండి? 24వ వచనం, మరునాడు వారు కైసరేలో ప్రవేశించింది పేతురు గారు అండి వారి బృందం. అప్పుడు కొర్నేలి ఏం చేస్తున్నాడో చూడండి, తన బంధువులను, తన కుటుంబం ముందు మనం అతను స్వతహాగా తను ఒక్కడే భయభక్తులు కలిగి ఉన్నాడు అనుకుంటే లేదండి. తను భయభక్తులు కలిగి ఉన్నాడు. నెక్స్ట్ తన కుటుంబం అంతా భయభక్తులు కలిగి ఉంది. తర్వాత బంధువులు కూడా పిలిచాడండి. దేవుని వాక్యం మేము మాత్రమే కాదు, మేము విన్న ఈ రక్షణ సువార్తను మా బంధువులు కూడా వినాలి అని బంధువులు. మూడవదిగా తను ముందు భయభక్తులు కలిగి ఉన్నాడు, తరువాత తన కుటుంబం అంతా భయభక్తులు కలిగి జీవించేలా చూస్తున్నాడు. అదే విధంగా తన బంధువులు కూడా పిలిచాడండి. పేతురు గారిని ఎప్పుడైతే దర్శనంలో దేవుడు కనిపించి దేవదూత వచ్చి పలానా చోట యొప్పేలో పేతురు గారు ఉన్నారు, అతన్ని నువ్వు పిలుచుకొని వాక్యం వినిపించు, విను అని చెప్పినప్పుడు నేను నా కుటుంబం భయభక్తులు కలిగి ఉన్నాం, మేము మాత్రమే వింటే సరిపోతుంది అనుకోలేదండి. పేతురు గారు మా మహాభక్తుడు రాబోతున్నాడు కనుక ఆ మాటలు ఇంకా ఎవరు వినాలి? నా బంధువులు కూడా వినాలి, వారు కూడా మార్పు పొందాలి అని అనుకున్నాడండి. బంధువులతో ఆగలేదు, ముఖ్య స్నేహితులు కూడా పిలిచేశాడండి. ఇక 4 పాయింట్లు కనబడుతున్నాయి. తను భయభక్తులు కలిగినాడు, కుటుంబము, అలాగే బంధువులు, అలాగే ముఖ్య స్నేహితులను కూడా పిలిచి వారి కొరకు కనిపెట్టి ఉండెను. పేతురు గారు వస్తారు అని ఎంతో కనిపెట్టుకుని ఉన్నాడని. అంటే అంత భక్తిపరుడు, అందుకే దేవుడు గ్రహించాడండి. మరి ఇంకా మరొకటి, అంతేకాకుండా ఈరోజు మనమంతా అన్యులుగా ఉన్న మనము అందరూ కూడా రావడానికి, దేవుళ్ళు రావడానికి మూల పురుషుడు అని చెప్పొచ్చు. ఎవరు? కొర్నేలి గారు. అన్యజనుల రాక కొర్నేలి గారి రాకతో ఆరంభమైనదండి. మరి ఈరోజు మనమంతా కూడా ఈ విధంగా చేరి దేవుని స్తుతించగలుగుతున్నాము, దేవుని ఉన్నతమైన మాటలను నేర్చుకోగలుగుతున్నాం. ఏమండి, ఒకప్పుడు మనము ఇశ్రాయేలీయులు మాత్రమే దేవుని ప్రజలు, ఇవన్నీ మనకు తెలుసు. ఇశ్రాయేలీయులు మాత్రమే దేవుని ప్రజలు, దేవుని పిల్లలు, వారికి మాత్రమే దేవుడు అండి. అప్పుడు మనం సహపౌరులుగా లేము. కానీ క్రీస్తు వారు వచ్చి మనందరినీ కూడా తండ్రితో సమాధానపరిచి అటు ఇశ్రాయేలీయులను, ఇటు క్రైస్తవులు, ఇటు అన్యులుగా ఉన్న మనలను, ఉభయులను ఏకం చేశారండి. మరి ఎలా చేశారు అంటే ప్రారంభం అండి. మరి ఇశ్రాయేలీయులు, యూదులు, పేతురు గారి ప్రారంభ శతాబ్దపు క్రైస్తవ్యం ఎలా ఏర్పడిందండి? పేతురు గారి ప్రారంభంలో ప్రసంగంతో 3000 మంది యూదులు మారారండి. అప్పుడు సంఘం ఏర్పడింది. మరి అంతవరకు యూదులే ఉన్నారు. మరి యూదులతో పాటు అన్యజనులు కూడా రాక జరగాలి కదండి. మరి ఆ రాక ఎప్పుడు జరిగింది అని అంటే కొర్నేలి గారి రాకతో ఆరంభమైనదండి. మరి అప్పటి నుంచి ఇక అన్యజనులందరూ కూడా వస్తూనే ఉన్నారండి. మరి అదంతా కూడా ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మొదటిగా భయభక్తులు కలిగి ఉంటే, ఇందాక వాక్యపట్నం చదువుకున్న విధముగా కొర్నేలి గారు భయభక్తులు కలిగిన వాడండి. మరి భయభక్తులు కలిగి ఉంటే వారు అన్యులని లేదు, గ్రీసు దేశస్తులని లేదు, యూదులని లేదు, ఎవరైనా కూడా దేవుడు ఎన్నుకుంటాడు. గత తరగతిలో షేబా గారు చెప్పారు. మరి అన్యులైనా కూడా మోయాబీలు కానివ్వండి, ఇంకా మిగతా అన్యులైన ఎఫ్రాయిలు కాదండి, మిగతా అన్య జాతీయులు ఉన్నారు కదండి, వారందరూ కూడా నా పిల్లలే, దేవుడు కనగా వచ్చిన వారే కదండి. కానీ ఇశ్రాయేలీయులు మాత్రమే ప్రత్యేకపరుచుకున్నాడు, కానీ మిగతా వారు రాకూడదని కాదండి. మరి యోబు గారు అన్యుడై ఉండి భయభక్తులు కలిగి ఉన్నాడండి. యథార్థవంతుడు, న్యాయవంతుడు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, తన కుటుంబం అంతా కూడా దేవుళ్ళు పెట్టడానికి ప్రయత్నించిన వాడండి. మరి అన్యులైనప్పటికీ దేవుడు పక్షపాతి కాడండి. అందరూ తన యొద్దకు రావాలని దేవుడు కోరుకున్నాడు, అందరికీ కూడా అవకాశం ఇచ్చాడు అని మనం నేర్చుకున్నాం. మరి భయభక్తులు కలిగి ఉంటే, ఇంతక వాక్యపట్నం ఒకసారి మనం చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం. ప్రియులరా, కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 12 నుంచి 14 వచనములండి. ఇందాక తల్లిగారు మాలాంటి గారు చదివారు కదండి, కళ్ళజోడు లేకపోయినా చక్కగా చదివారు. వెరీ గుడ్ అమ్మ. కీర్తన గ్రంథం 25 అధ్యాయం 12 నుంచి 14. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. చూడండి, అంటే భయభక్తులు కలిగిన వారు ఏమి కోరుకుంటారు? వారి మార్గం ఎలా ఉంటుంది?
ఎల్లప్పుడూ దేవుడికి ప్రార్థన చేస్తూ, దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉన్నవారు ఏమని కోరుకుంటామండి? మనం అంత భయభక్తులు కలిగిన వారమేనా? భయభక్తులు కలిగిన వారం కనుకనే ఏమంటే ఈరోజు వచ్చామండి. ఈరోజు వెహికల్స్ ఏమీ సరిగా లేకపోయినప్పటికీ అయినా కూడా మనం అంతా కూడుకున్నాము అని అంటే దేవుడు అంటే భయము భక్తి ఉండబట్టి చాలా మంచి సంగతి అండి, చాలా మంచిది. మరి భయభక్తులు కలిగి ఉంటే మనం ఏం కోరుకుంటాం? నిత్య రాజ్యానికి తండ్రి యొద్దకు మేమంతా చేరిపోవాలి అనే కదండి మనం భయభక్తులు కలిగి ఉంటాం. మరి భయభక్తులు కలిగి ఉన్నవారు కోరుకునే కోరికంతా కూడా ఆయన ఏమంటున్నాడు? భయభక్తులు గలవారి వాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. ఆయన భయభక్తులుగా ఉన్న మనము దేవుని చెంతకు చేరాలి, సరి అయిన మార్గంలో నేను ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో దేవుని జ్ఞానము నుండి లేక దేవుని యందు భయభక్తులు నిన్న తొలగిపోకూడదు అనే కదండి ప్రార్థిస్తాం. కనుక వారు కోరుకోవాల్సిన మార్గాన్ని కూడా దేవుడు చూపిస్తానంటున్నాడు. ఇంకా అతని ప్రాణం ఎలా ఉంటదండి? నెమ్మదిగా ఉంటదండి. ఈరోజు మనకు భయపడుతున్నామా? దేవుడు అంటే భయము కలిగి ఉంటే లోకంలో దేనికి కూడా మనం భయపడమండి. కారణం భక్తిగా ఉన్నాము కనుక. మన భక్తి మనకు ధైర్యం పుట్టిస్తుంది అన్నాడు కనుక భయభక్తులు కలిగిన వారు ఎలా ఉంటారండి? నీతిమంతులైన వారు ఎలా ఉంటారు? సింహము వలె ధైర్యముగా నుందురు అంటాడు. కనుక భయము భక్తి కలిగి ఉంటే మనం లోకస్తుల వలె లోకానికి ఏమండి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారో వారికి తెలియదండి. కానీ ఈరోజు మనకు తెలుసు కనుక దేవుని కొరకు బ్రతకాలి అని నిర్ణయించుకున్నప్పుడు మనకు అంత భయం ఉండదండి. లోకంలో వచ్చిన సమస్యలు వేటికి కూడా మనం భయపడం ప్రియులారా. ఎందుకంటే అవన్నీ కూడా చిన్నగా కనపడుతుంటాయి. దేవుడు నా పక్షమున ఉండగా నాకు ఎందుకు భయం? దేవుడు ఎంతో అభయాస్తాన్ని ఇచ్చి ఏమంటే నేను ఉన్నవాడను, నేను విడువను, ఎన్నడు ఎడబాయను, ఎన్నెన్నో మాటలు కదండి. నేను నీకు తోడుగా ఉన్నాను, ఏమంటే తోడుగా ఉంటానన్నాడండి. ఎన్నో మాటలు ఉంటాయండి. భయభక్తులు గల వారి చుట్టూ దేవుని దూతలంట ఎల్లప్పుడూ కావలి ఉంటాయండి. కనుక భయభక్తులు గల వారికి భయము భక్తి ఉంటే ధైర్యం అనేది ఉంటుంది. మరి ఏమంటున్నాడు? వారి కోరికను దేవుడు నెరవేరుస్తాను అంటున్నాడు. ఇంకా చదవగలిగితే తన ప్రాణం ఎలా ఉంటుందండి? నెమ్మదిగా ఉండును. ఎన్ని కష్టాలు వచ్చినా అవన్నీ అధిగమించుకొని ప్రాణంని నెమ్మదిగా ఉంచుకోగలం. అతని సంతానం భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మరణము ఆయన యందు మర్మము, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఎలా తెలుసండి? ఎలా తెలుసు? కిందకి చదవగలిగితే అంటాడు, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడి యొక్క మర్మము కూడా తెలిసిపోద్దంట. మరి ఎలా తెలుస్తుంది? దేవుడు తెలియచేస్తాడండి. దేవుడు తెలియచేస్తాడు. అదే అంటున్నాడు, ఆయన నిబంధనను వారికి తెలియచేయును. ఆయన యొక్క ఆజ్ఞలన్నీ కూడా తెలియచేస్తాడు. ఎందుకంటే ఆజ్ఞల ప్రకారము బ్రతికితేనే ఈ భూమి మీద దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం మనం బ్రతికితేనే దేవుడున్న లోకానికి పరలోకం మనం చేరుకోగలం. కనుక ఆ మార్గంలో మనం పయనించగలం. కనుక ఆజ్ఞలన్నీ కూడా దేవుడు మనకు తెలియజేస్తాడండి. ఆజ్ఞ ఏంటో తెలిస్తేనే కదండి ఆజ్ఞల ప్రకారం మనం నడవగలం, సరైన మార్గంలో మనం నడవగలం. కనుక ఆజ్ఞలన్నిటినీ దేవుని మర్మాలన్నీ కూడా భయభక్తులు గల వారికి దేవుడే తెలియజేస్తాడంటండి. వారు కోరుకోవలసిన మార్గాన్ని తెలియజేస్తాను అంటున్నాడు. వారికి జ్ఞానాన్ని ఇస్తానంటున్నాడు. వారికి దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క నిబంధన వాక్యాలను తెలియజేస్తాను అంటున్నాడండి. మరి ఇక్కడ కొర్నేలి భయభక్తులు కలిగిన వాడే, కానీ ఏమంటే ధర్మ కార్యాలు అన్ని చేస్తున్నాడు. ఆయన ప్రార్థనలు జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధికి చేరాయటండి. మరి వాక్యము పూర్తిగా ఎరుగని వాడుగా ఉన్నాడు కనుక మరి వాక్యం అవసరం కదండి. క్రీస్తు వారి గురించి తెలియడం అవసరం కదండి. మరి అలా తెలుసుకోవాలి అని అంటే ఎవరు వచ్చి చెబుతారు? దేవుడు. అందుకే పేతురు గారికి కనిపించి పేతురు గారికి ఏమంటే దూత ద్వారా బోధించి, ఇదిగో పలానా చోట ఇటలీ పటాలం అనే పట్టణంలో నా భయభక్తుడు భక్తిపరుడు ఉన్నాడు, నా ఎడల భయభక్తులు కలిగిన వాడు, ఎల్లప్పుడూ నా కొరకు నా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, వారి కుటుంబాన్ని అంతటిని భయభక్తులు కలిగి జీవించేటట్లు చేస్తున్నాడు. కనుక అంత భయభక్తులు కలిగిన వాడు, ధర్మ కార్యాలు జ్ఞాపకార్థంగా నా సన్నిధికి చేరాయి. కనుక నువ్వు వెళ్ళి అతనికి పూర్తిగా దేవుని యొక్క వాక్యాన్ని, క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించు అని దేవుడు పంపించాడండి. కారణం అతను భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక దేవుడు తన నిబంధనను, అవసరమైతే తన మర్మములన్నిటినీ కూడా తెలియచేస్తాడు అన్నాడు. కనుక తెలియచేయడానికి పేతురు గారు, అపోస్తుల అగ్రగణ్యుడు, ప్రారంభ సంఘ పునాది వేసిన పేతురు గారండి. మరి ఆ పేతురు గారు అటు ఇశ్రాయేలీలకు, యూదులకు, ఆ యూదుల రాకకు కారణమయ్యారు. ఇక్కడికి వచ్చేసరికి అన్యజనుల రాక కూడా పేతురు గారి ప్రసంగంతోనే ఆరంభమైనది ప్రియులారా.
మరి దానికి కారణమైన కొర్నేలి గారు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక దేవుడు పేతురు గారు ఎక్కడో యొప్పేలో ఉన్న పేతురు గారిని రప్పించి వాక్యాన్ని వినిపింపజేశాడండి. ఒకనాడు బాప్తిస్మిచ్చి యోహాను ఎక్కడున్నాడంట? బాప్తిస్మిచ్చి యోహాను గారి గురించి మనం నేర్చుకున్నాం కదా. ఎక్కడున్నాడండి? ఎక్కడో అరణ్యంలో ఉన్నాడంట. అరణ్యంలోకి వాక్యం ఎలా వెళుతుందండి? కానీ దేవుడు అనుకుంటే వెళతాదండి. ఎక్కడో అరణ్యంలో ఉన్న వాని యొద్దకు దేవుని వాక్యము వెళ్ళిందండి. అంటే దేవుడు ఏర్పరచుకుంటే, దేవునికి నచ్చితే, మొదట మనం భయభక్తులు కలిగి ఉంటేనే కదండి దేవుడు తన మాటలు తెలియచేయడానికి, మన మీద నమ్మకం పెట్టుకోవడానికి ఆయనకి అవకాశం ఉంటుంది. అసలు మనమే దేవుడు అంటే భయము భక్తి లేక మన ఇష్టానుసారంగా మనం లోకస్తుల వల్లే తిరుగుతున్నాం అనుకోండి, అప్పుడు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటాడా? దేవుడు మనకు పనికి అప్పగించడానికి ఇష్టపడతాడా? ఇష్టపడరండి. భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక వాక్యం వెతుక్కుంటూ తీసుకొచ్చాడండి. తన ఇంటి వద్దకు తీసుకొని వచ్చాడండి పేతురు గారిని. కనుక అలాగే కొర్నేలి గారికి కూడా దర్శనం కలగడం, ఇరువురికి దర్శనం కలగడం, ఇదంతా కూడా 10వ అధ్యాయంలో మనం చూస్తాం ప్రియులారా. కనుక భయభక్తులు కలిగిన వాడు, ఈరోజు మనము భయభక్తులు కలిగిన వారము. మనము కూడా మనం భయభక్తులు కలిగి ఉన్నాను సరిపోతుంది, నా కుటుంబం ఎలా ఉన్నా పర్వాలేదు అని అనుకోకూడదండి. ఒకవేళ కుటుంబాలు కూడా దేవునిలో ఉంటే చాలా మంచి సంగతి. కానీ లేకపోతే మన కుటుంబాన్ని ఏ విధముగానైనా దేవునిలో ఉంచడానికి ప్రయత్నం చేయాలండి. ఒకనాడు లూదియా, మనం నేర్చుకున్నాం, లూదియా ఒక ఊదా రంగు పొడి అమ్ముకొని జీవనోపాధి నిమిత్తము జీవనాన్ని కొనసాగిస్తూ తను మాత్రమే రక్షణలోనికి రావడమే కాకుండా విన్న వాక్యాన్ని తన ఇంటి వారితో కూడా తన ఇంటి వారిని కూడా రక్షించుకోగలిగిందండి. అలాగే పాత నిబంధనలో యెహోషువ అండి, నేనును, మీరు ఎవరిని సేవించుకుంటారో మీ ఇష్టం, కానీ నేనును నా ఇంటి వారిను యెహోవాను సేవించుదుము. ఇలా ఎందరో భక్తులు మనకు కనబడతారండి బైబిల్ గ్రంథంలో. మనకు సమయం చాలదు. చాలా మంది భక్తులండి తమతో పాటు తమ ఇంటి వారందరూ కూడా, యోబు గారు కూడా యథార్థవంతుడు, భయభక్తులు కలిగిన వాడండి. తన కుమారులు ఎక్కడ పాపం చేశారో దేవుని ఎదుట మళ్ళీ దేవుని శాపగ్రస్తులు అయిపోతారు, దేవుని నుంచి వచ్చే శాపానికి గురవుతారని పెందల కడే లేచి వారి నిమిత్తము కూడా బలులు అర్పించేవాడండి దేవుని శాంతపరచడానికి. అంటే ఎంత భయభక్తులు కలిగిన వాడు. కనుక ఈరోజు మరి వారందరి జీవిత చరిత్రలో చదువుకొని నేర్చుకుంటున్న మనం, ఈరోజు మన తరం వచ్చింది, ఈరోజు భయభక్తులు కలిగి జీవిస్తున్నాం. మరి విశ్వాస జీవితంలో మనము మాత్రమే కాకుండా మన కుటుంబాన్ని కూడా దేవుళ్ళో ఉండడానికి ప్రయత్నం చేయాలండి. అదే కొర్నేలి గారి నుండి మనం నేర్చుకోవలసిన పాఠం అండి ఈరోజు. కొర్నేలి గారు తన ఇంటి వారితో కూడా అని రాయబడింది. కనుక ఈరోజు మన కుటుంబం అంతా కూడా ఒకవేళ దేవుల్లో లేకపోతే, వారిని కూడా ఒకవేళ ఉన్నా కూడా ఒకవేళ విశ్వాసంలో సన్నగిల్లిపోతుంటే ఎప్పటికప్పుడు వాక్యాన్ని చెబుతూ వారిని పురికొల్పాలండి. ఎందుకంటే సమయం లేదండి. ఈరోజు ఈ ఆధునిక యుగంలో వ్యవస్థ అంతా కూడా చెడిపోయిందండి. వ్యవస్థ అంతా చెడిపోయింది. దేవుడు అంటే భయము భక్తి లేకుండా, కట్టు లేకుండా తిరుగుతుందండి ఈరోజు సమాజం. మరి ఎలాంటి సమాజంలో బ్రతుకుతున్న మనము కనీసం మన ఇంటి వారినైనా మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రియులారా. మరి వాళ్ళు విశ్వాసం నుంచి తొలగిపోయేటట్లుంటే వెంటనే మన వాక్యంతో వారిని బలపరిచే విధంగా మనం ఉండాలండి. అప్పుడు మనము, మన కుటుంబము కూడా దేవునిలో ఉంటుంది. మరి అంత మాత్రమే కాకుండా మన బంధువులైన వారు కూడా రేపొద్దుట వారు విన్నా వినకపోయినా వారికి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉందండి. దుష్టుడు కూడా మరణం పొందటం నాకేమాత్రమైనను సంతోషము లేదు, వారు మార్పు నొంది రావడమే కదా నేను కోరుకుంటున్నాను అని తండ్రి యొక్క ఆవేదనను ఎరిగిన వారంగా మనం ఏం చేయాలండి? బంధువులు కూడా చెప్పి చూద్దామని చెప్తే మంచిది. చాలా మంది ప్రొజెక్టర్స్ ద్వారా, లేకపోతే మీటింగ్స్ ద్వారా ఎంతో వాక్యాన్ని వాళ్ళకి కూడా వినిపింప చేస్తారు. మరి వాళ్ళు విని రాకపోతే మన తప్పు లేదు, కానీ చెప్పడం మన బాధ్యత అండి. మరి కొర్నేలి గారు పిలిపించారండి తమ బంధువులందరినీ కూడా. పేతురు గారు చెప్పే సువార్త వినడానికి పిలిపించారు. కనుక మన బంధువులందరినీ కూడా మార్చడానికి ప్రయత్నం చేయాలి. వారి వాక్యం విన్నా కూడా మారలేదనుకోండి, అప్పుడు వారిని దేవుడు లెక్కడుగుతాడు. అలా కాకుండా వారు ఎంత చెప్పినా వినరండి, రారండి, మన మాటలను పైగా హేళన చేస్తారండి అని చెప్పకుండా మానేస్తే రేపొద్దుట ఒక్కసారైనా వారే నెపం వేస్తారండి. విమర్శ దినమున వారే మనల్ని అడుగుతారు, మేము ఫలానా మీరు వెళ్ళిపోతున్నారు కానీ మాకు ఒక్కసారి కూడా బంధువులయ్యుండి మీరు చెప్పలేదు, ఈ రక్షణ మార్గం మీరు తెలుసుకున్నారు మాకు తెలియచేయలేదు అని వారు కూడా నెపం వేస్తారండి. కనుక దేవుడు కూడా మనల్ని ప్రశ్నిస్తాడు. కనుక హెచ్చరిక చేయాలండి, తప్పకుండా హెచ్చరిక చేయాలి. కనుక మన బంధువులందరికీ చెప్పాలి. అంతటితో కాకుండా మన స్నేహితులు ఉంటారు ఎంతో మంది, చుట్టుపక్కల వారు మన స్నేహితులు, ముఖ్య స్నేహితులు ఉంటారు, వారికి కూడా దేవుని వాక్యం చెప్పాలి అని కొర్నేలి గారి జీవితం నుండి మనము నేర్చుకోవాలి ప్రియులారా. ఆయన వలె భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన జీవితం, మన ఆత్మీయ జీవితంలో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి ప్రియులారా. మరి కొర్నేలి గారి రాకతో అన్యజనుల రాక ఆరంభమైనదండి. మరి అప్పటి నుంచి అన్యజనులు రాక అనేది దేవుని యొక్క ఎప్పుడుదండి? అప్పటికప్పుడు అనుకున్న దేవుని సంకల్పం కాదండి. ఎప్పుడు దేవుడు అనుకున్నాడు? ఒకసారి
అపోస్తుల కార్యంలోనే 15వ అధ్యాయం చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 17 నుంచి 20 వచనములు చదువుతున్నానండి త్వరగా. దయచేసి అందరూ బైబిల్ తీసి చూడండి. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 17 నుండి 20 వచనములు చదువుకుందాం. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టెదనని అనాది కాలము నుండి, ఎప్పటి నుంచండి? అనాది కాలము నుండి ఈ సంగతులు తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు అనుకున్నది కాదండి. ఏంటది? ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి అందుకే అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక, చూడండి, అన్యజనులలో కూడా వారి నుండి కూడా దేవుని వైపు తిరిగేవారు రావాలి అన్నది ఎప్పటి కాల సంకల్పం? అనాది కాలము అన్నాడు. చూడండి, అనాది కాలము నుండి అన్నాడు. అనాది కాల సంకల్పం అండి. నా పిల్లలు కేవలం ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు, వారిని ఎంతో ప్రేమగా చూస్తూ ఏమండి వారి కొరకు ఏమండి ధర్మశాస్త్ర గ్రంథాన్ని కూడా ఇచ్చి వారికి పదాజ్ఞలు ఇస్తూ ఏమండి తన కొరకు బ్రతకాలి అన్నప్పుడు వారు ఎలా ఉన్నారండి మనందరికీ తెలుసు. తిరుగుబడేవారుగా, దేవుణ్ణి సజీవము గల దేవుని విడిచిన వారుగా, అన్య దేవతల వైపు తిరిగిపోయేవారుగా మనకు కనబడతారండి. అవిధేయులైన పిల్లలుగా కనబడినప్పుడు దేవుడు ఆవేదన చెంది అప్పుడే చెప్తాడండి. మోషే గారు నడిపిస్తున్నప్పుడు ఆయనే చెప్పారా క్రీస్తు వారి గురించి? నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో మీ కొరకు పుట్టింతును. అన్ని విషయములలో మీరు ఆయన మాట వినాలి. రాబోతున్నాడు. ఎన్ని సంవత్సరాలు ముందుగా చెప్పాడండి? ఇశ్రాయేలుకి ముందుగానే చెప్పాడు. ప్రియులారా, ఎంతో మంది ప్రవక్తలతో, యెషయా ప్రవక్త కానివ్వండి, ఇర్మియా కానివ్వండి, దానియేలు, మీకా ప్రవక్త, వీళ్ళందరి ద్వారా క్రీస్తు వారు రాబోతున్నారు. పడిపోతుంది అనుకుంటున్న దావీదు గుడారం ఎవరండి? ఇశ్రాయేలీలండి. దేవుని ఇల్లు అని పిలువబడిన ఇశ్రాయేలీలు పడిపోతుంది. మరి ఆ దావీదు గుడారంను తిరిగి నిలవబెట్టడానికి దావీదుకు దేవుడు ప్రమాణము చేశాడండి. నీ వంశంలో నుంచి ఏమండి ఒక దీపము ఉండక మానదు అని దేవుడు చెప్పిన విధముగా దావీదు యూదులు మాత్రమే మిగిలారండి. యూదా రాజులలో అలా వారెంత దుర్మార్గులైనప్పటికీ దేవుడు వాళ్ళని కాపాడుకుంటూ వచ్చాడు. కారణం చివరి రాజైన, చివరి ప్రవక్త అయిన క్రీస్తు వారి గురించండి. క్రీస్తు వారి రాక కొరకు ప్రవక్తలు ఎందరో ముందుగానే ప్రవచించారు. కారణం ఇటు ఇశ్రాయేలీయులు బరువుగా భారముగా ఉన్న ధర్మశాస్త్రం నెరవేర్చలేకపోతున్నారు. వారికి భారము తీసివేయడానికి, అలాగే అన్యజనులుగా ఉన్న మనకు అడ్డుగా ఉన్న ధర్మశాస్త్రాన్ని ఎత్తివేయడానికి, మనందరినీ దేవునికి సమాన వారసులుగా చేయడానికి. ఒకసారి మళ్ళా ఎఫ్సీ పత్రికలో ఈ మాటను చూద్దామండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ప్రియులారా, ఈ సందర్భంలో ఎఫ్సీలకు రాసిన పత్రిక పౌలు గారు మాట్లాడుతూ 2వ అధ్యాయము క్రీస్తు వారు వచ్చి ఏం చేశారండి? 14వ వచనం చదువుతున్నాను. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఎవరు ఉభయులు? అటు ఇశ్రాయేలీయులు, ఇటు అన్యజనులుగా ఉన్న మనము మధ్య గోడగా ఉన్నది ఏంటండి? ధర్మశాస్త్రము. ఎందుకు మధ్య గోడగా ఉంది అంటే ధర్మశాస్త్రము అన్యులుగా మనకి ఇవ్వబడలేదండి, ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇవ్వబడింది. మరి వారు పాటించక దేవునికి దూరం అయిపోతున్నారు. ఇటు అన్యజనులుగా ఉన్న మనము ధర్మశాస్త్రం పాటించడానికి మనకి ఇవ్వబడలేదు, మనము కూడా దూరం అయిపోతున్నాం. అలాంటి తరుణములు దేవుడు ఆవేదన చెంది ఏమిటి తన ప్రియమైన కుమారుని పంపించి ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేరే వరకు దాని నుండి ఒక సున్నైనను ఒక పొల్లైనను తప్పిపోదు. కనుక ధర్మశాస్త్రం నెరవేరిస్తే కానీ అది కొట్టివేయబడదండి. మరి ఇశ్రాయేలీయులు చూస్తే అది నెరవేర్చలేకపోతున్నారు. కనుక క్రీస్తు వారిని పంపిస్తానని వారు ఆ భారాన్ని ఎత్తివేయడానికి ముందుగానే ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పాడండి. మరి దానిలో భాగంగా వచ్చారండి క్రీస్తు వారు. వచ్చి మొదటి శతాబ్దంలో క్రీస్తు వారు రాక జరిగింది. ఆయన వచ్చి ఇశ్రాయేలీయులను మార్చారు, వారికి ఉన్న భారాన్ని తీసివేశారు. యూదుల రాక జరిగింది, వారు క్రైస్తవులుగా మారారు. మరి అన్యుల రాక కూడా జరగాలి కదండి. ఇదిగో కొర్నేలి రాకతో అన్యులను కూడా అదే చెప్తున్నాడు, సహపౌరులుగా చేశాడు అంటున్నాడండి. 19వ వచనం చదువుదాం. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను
పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. చూడండి, ఇప్పుడు మనం ఏమైపోయాము? పరిశుద్ధులుగా అయిపోయామండి. పరిశుద్ధులుగా పిలువబడిన క్రీస్తు రక్తముతో కొనబడిన వారము. మనం ఆ పక్షమున అబ్రహాము సంతానమై ఉండి అంటాడండి. మరి ఇశ్రాయేలీయులు మాత్రమే అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు 12 మంది కుమారులు ఇశ్రాయేలీయులుగా పిలువబడ్డారు. వారందరూ రక్త సంబంధులండి. అబ్రహాము సంతానం అయితే మనము కూడా అబ్రహాము సంతానం అయిపోయాం. ఏ విధంగా? విశ్వాసమును బట్టి, క్రీస్తునందు విశ్వాసమును బట్టి మనము కూడా ఏమండి అబ్రహాము సంతానం అయిపోయామండి. వారు రక్త సంబంధులైతే మనము రక్తం ఇచ్చి కొనబడిన వారము. క్రీస్తు రక్త సంబంధి కదండి, యోధ గోత్రంలోనే జన్మించాడు. మరి అందుకే మీ సహోదరులలోనే మీ కొరకు పుట్టిస్తాడు అని మోషే గారు కూడా చెప్పడం జరిగింది. రక్త సంబంధి క్రీస్తు వారు. మరి ఇశ్రాయేలీయులు అందరూ కూడా రక్త సంబంధులు. అబ్రహాం గారికి రక్త సంబంధులు అయితే మనమంతా కూడా విశ్వాసము ద్వారా రక్తం ఇచ్చి, క్రీస్తు వారి పవిత్ర రక్తం ఇచ్చి, వెలకట్టలేని పవిత్ర రక్తం ఇచ్చి మనమంతా కొనబడిన వారము. ఉభయులను ఏం చేశాడండి? ఏకం చేశాడండి. ఏకము చేసి మనమంతా కూడా మనందరికీ కూడా క్రొత్త నిబంధనను ఇవ్వడం జరిగింది. మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఇవన్నీ కూడా బైబిల్ మాన్యువల్ అని మనం అంతా కూడా నేర్చుకుని వచ్చాం. మరి క్రొత్త నిబంధన ఇచ్చారు. పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలన్నీ కూడా ఏమండి ఒక 2 ఆజ్ఞలలో ఇమిట్ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. మరి అలాంటిదే 2వ ఆజ్ఞ కూడా అలాంటిదే అని, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు అని ఒక్క ఆజ్ఞలో 10 ఆజ్ఞలు కూడా ఇమిడి ఉన్నాయి అనేసి చెప్పడం జరిగింది. కనుక క్రొత్త నిబంధనలో క్రైస్తవులుగా చేసిన తర్వాత మనం అందరికీ ఇచ్చిన ఆజ్ఞలు 2 ఆజ్ఞలండి. ఒకనాడు 10 ఆజ్ఞలు ఇచ్చిన వారు పాటించక దేవునికి దూరం అయిపోయి శాపగ్రస్తులు అయిపోయారండి. మరి నేటికి కూడా తొదముట్ట శాపగ్రస్తులు అయిపోయారు యోధులు. నేటికి కూడా నమ్మట్లేదండి. వారి జాతిలో వచ్చిన క్రీస్తు వారిని నమ్మక రక్షించడానికి వచ్చిన రక్షకుడిని, జీవాన్ని నింపడానికి వచ్చిన జీవాధిపతిని చంపేశారండి. అదే కదా ప్రారంభ శతాబ్దంలో పేతురు గారు ప్రారంభంలో అంటారు, మీరు జీవాధిపతిని చంపితిరి అని చెప్పేసి అంటారు. అప్పుడు కొందరు హృదయంలో నొచ్చుకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారండి. మరి మాకు ఇప్పుడు రక్షణ లేదా అన్నప్పుడు, మీరు ఏ యేసునైతే విసర్జించారో, ఆ సిలువకు అప్పగించారో ఆ యేసు నామమునే మీకు రక్షణ అని చెప్పినప్పుడు వారందరూ కూడా కొంతమంది విశ్వసించి అలా 3,000 మంది ఆ రోజు బాప్తిసం తీసుకోవడం యూదుల్లో మనం చూస్తాం. మరి ఇక్కడ ఏమండి సహపౌరులుగా చేశాడండి క్రీస్తు వారు. పవిత్ర రక్తంతో ఈరోజు మన రాక కూడా మనందరినీ కూడా ఉభయులను ఏకం చేశాడండి. ఇప్పుడు ఇశ్రాయేలీలుగా, యూదులు కూడా యూదులుగా పిలువబడకూడదండి. వారు కూడా క్రీస్తును ధరించిన వారుగా క్రైస్తవులుగానే పిలువబడాలి. మనందరికి ఇచ్చిన నిబంధన క్రొత్త నిబంధన. ఇప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు తన నిబంధనను తెలియజేస్తాను, తన మర్మములన్నీ కూడా తెలియజేశాడండి. మరి అన్యజనుల రాక కూడా జరగాలి, వారు కూడా నా ప్రజలే, క్రీస్తు వారు వచ్చి ఉభయులను ఏకం చేస్తారు అన్నది దేవుని యొక్క అనాదికాల సంకల్పం అండి. యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం ప్రియులారా. యెషయా గ్రంథము, క్రీస్తు వారు వచ్చి సంఘాన్ని స్థాపిస్తారు, మరి అంత్య దినములలో ఆయన వస్తారు అని చెప్పి ముందుగా యెషయా ప్రవక్త ద్వారా, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు. చూడండి ఎంతమంది సమస్త అన్యజనులు అండి. ఇంకా ముందుకు మనం అపోస్తుల కార్యాలను చదువుకుంటాం. అనేకులు విశ్వసించి, ఎవరంటే అన్యజనులలో అనేకులు విశ్వాసం ఉంది. ఇంకా లెక్కకు మించి అన్యజనుల్లో కూడా చాలా మంది క్రైస్తవులుగా చేయబడుతున్నారండి. మరి అలాగే అపోస్తుల బోధలో నిలిచి ఉంటున్నారు. అలాగే అపోస్తులైన పౌలు గారు ఎందుకు ప్రత్యేకింపబడ్డారంట? అన్యజనులకు అపోస్తులుడు నవ్వుటకు అన్నాడు. స్పెషల్గా అపాయింట్ చేశాడండి దేవుడు. కేవలం యూదులతో పాటు అన్యజనుల కొరకు, ఎక్కువ అన్యజనులకు వాక్యాన్ని కూడా ప్రకటించి వారిని కూడా యూదులతో పాటు సహపౌరులను చేశాడండి. ఇటు యూదులకు చెప్పాలి, మీరు నమ్ముతున్న పాత ధర్మశాస్త్రము కాదు, ఇక క్రీస్తు ద్వారా మనం తండ్రి యొద్దకు చేరాలి అని ఇటు యూదులకు ఏమంటే తర్కించి వాదించి, ఎందుకంటే ఎంత కష్టమైపోయింది. ఎందుకంటే వారు నమ్మట్లేదండి. వారు నమ్మటం లేదు. వచ్చిన ఆయనను సిలువేసి చంపేశారు, రాబోతున్న మెస్సే ఆయన కాదు అని. మరి అలాంటప్పుడు చెప్పినప్పుడు వింటారండి? మీరు ఏ యేసునైతే విసర్జించిన రాయి తలకు మూల రాయి, ఆయన ద్వారా రక్షణ, మీరు యూదులుగా పిలువబడకూడదు, క్రైస్తవులు మీరంతా అని చెప్పినా కూడా వినట్లేదండి.
కొంతమంది విన్నవారు కూడా ఎలా ఉన్నారు అని అంటే ఎంత కథలు అబ్రహాము సంతానం వారు కూడా దేవుని కుమారులు ఆ పక్షమున అంటాడు. ఒక శరీరం అందరి సాటి అవయవములను అంటే క్రీస్తు అనే శరీరంలో మనం అంతా కూడా ఒక్కొక్కరు ఒక అవయవాలుగా ఉన్నామండి. అది యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, కడకు స్త్రీ అని పురుషుడని భేదము లేదు. మనమంతా క్రీస్తును ధరించిన వారంగా క్రైస్తవులుగా మనమంతా పిలువబడుతున్నాం. సంఘముగా క్రీస్తు అదే అంటాడు, ఒక్క శరీరం అందరి సాటి అవయవములను వాగ్దానంలో పాలివారులనై ఉన్నారన్నది. కేవలం వారికి మాత్రమే దేవుడు వాగ్దానములు. ఒకప్పుడు ఏమన్నాడు, వాగ్దానములు ధర్మశాస్త్ర అర్చనాచారాదులు అన్ని కూడా వీరికి మాత్రమే దేవుడు అన్న దేవుడు. ఏమంటే ఇక్కడికి వచ్చేసరికి వాగ్దానం మనకు కూడా సమాన వారసులుగా చేశాడు. ఇప్పుడు అందరికీ కలిసి ఒకటే వాగ్దానం ఏంటి, నిత్య జీవం అనుగ్రహించు అన్నది తానే మనకు చేసిన వాగ్దానము. ఎవరైతే నమ్మి దేవుని యొద్దకు వస్తారో, క్రీస్తుని నమ్మి దేవుని యొద్దకు వస్తారో వాళ్ళందరూ కూడా సమాన వారసులు, అందరూ కూడా దేవుని పిల్లలు అని చెప్తున్నాడు పిల్లలు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారండి, యూదులు ఆటంకం అండి. ఎక్కడికి వెళితే అక్కడికి అన్యజనులు రావడానికి లేదు, వారికి కాదు దేవుడు అన్నట్లుగానే ప్రవర్తిస్తున్నారండి. అందుకే ఇటు యూదులను ఒప్పించడం, పౌలు గారికి అంటే యూదులను ఒప్పించడం, అటు అన్యులుగా ఉన్న వారికి క్రీస్తుని గురించి తెలియచేసి వారిని కూడా క్రీస్తులోనికి తీసుకురావడం చాలా కష్టమైపోయిందండి. తన జీవితాన్ని అంకితం చేసిన మహాభక్తునిగా అపోస్తలుడైన పౌలు గారు మనం చూస్తూ ఉంటాం. కనుక అన్యజనుల రాక అనేది దేవుని యొక్క అనాది కాల సంకల్పం ప్రియులారా. మరొక మాటను మనం చూడగలిగితే తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, ఇప్పుడు యూదులు ఏం చేస్తున్నారని తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ప్రియులారా. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికలకు రాస్తూ మొదటి పత్రిక 2వ అధ్యాయం ప్రియులారా, 2వ అధ్యాయము 14 నుంచి ఆ యూదులు ఎలాంటి వారో మనకు 14-15 నుంచి అండి. 15 ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును చంపేశారు, ప్రవక్తలను చంపి మమ్మను హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మును ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులకందరికీ విరోధులనై ఉన్నారు. చూడండి ఎలా తయారైపోయారండి, మాకే దేవుడు, అన్యజనులు రాక జరగకూడదు, అన్యజనులకు కాదు అన్నట్లు. చూడండి అన్యజనులు రక్షణ పొందడానికి ముందు పంపించిన ప్రవక్తలను చంపేశారు, క్రీస్తు వారి గురించి ప్రవచించిన ప్రవక్తలను చంపేశారు. వచ్చిన ఆయన మెస్సీ అని ఎరుగక ఏమండి క్రీస్తు వారిని కూడా చంపేశారండి. అంతటితో ఆగక క్రీస్తును ప్రకటిస్తున్న అపోస్తలులను కూడా హింసించారంటండి. సంఘములకు గొప్ప హింస కలుగు చేశారు, అందరూ కూడా చెదిరిపోయారండి. మరి అన్యజనులు రక్షణ పొందడానికి మరి సువార్త చెప్పాలి కదండి. మరి వారు ఎలా ప్రకటింపబడిన వారు పంపబడని ఎడల వారు ఎట్లు విందురు, వినకపోతే ఎట్లు విశ్వసించుదురు? వినటం వల్లనే కదండి విశ్వాసం. మరి విశ్వసించాలంటే ఎవరైనా వెళ్ళి చెప్పాలంటే, మరి అన్యజనులు రక్షణ పొందడానికి వాక్యం ప్రకటిస్తుంటే ఏమంటారంట, అన్యజనులు రక్షణ పొందుటకే వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరచుచు. చూడండి పౌలు గారిని కానివ్వండి, అపోస్తలు కానివ్వండి, పేతురు గారిని కానివ్వండి ఆటంకపరిచేస్తున్నారండి. మీరు వాక్యం చెప్పకూడదు, ఈ నామమును బట్టి మీరు బోధించకూడదు అని ఏమండి నమ్మిన వారు కూడా ఇలా ప్రవర్తిస్తున్నారండి, ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కానివారుగా. చూడండి ఇది క్రీస్తుని నమ్మని వారుగా అక్కడ క్రీస్తు విరోధులుగా కనబడుతున్నారు పిల్లరా. కనుక తొదమొట్ట దేవుని ఉగ్రత వచ్చిందండి. 17వ వచనం మనం చూడగలిగితే, సహోదరులారా మేము శరీరమును బట్టి కొద్ది కాలము మిమ్మల్ని ఎడబాసి ఉన్నాను. ఇదంతా రాస్తున్నాడు, మనసును బట్టి మీకు దగ్గరగా ఉన్నాము అని రాస్తున్నారు. అంటే ఎలా ఉన్నారండి యోధులు, నమ్మని వారు కూడా ఎలా ఉన్నారు అని అంటే అన్యజనుల రాకకు ఆటంకపరుస్తున్నారండి. ప్రవక్తలను చంపి క్రీస్తు వారిని కూడా చంపి కడకు సువార్త ప్రకటించకుండా ఆటంకంగా ఉన్నారు. ఓకే అండి. కనుక ఇది అన్యజనుల రాక దేవుని యొక్క అనాది కాల సంకల్పం. దానిలో భాగంగా ప్రారంభకుడుగా కొర్నేలి ఇంటి వారు మనకు కనబడతారండి. ఇంకా తర్వాత నుంచి మనకు అపోస్తల కార్యంలో మనం వచ్చేద్దాం. అపోస్తల కార్యములు మన పాఠ్యభాగం అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 30వ వచనం అన్నారు కదా, 30వ వచనం నుంచి చదువుదాం.
అందుకు కొర్నేలి 4 దినములు, ఇదంతా కూడా కొర్నేలి గారికి వచ్చిన అది కూడా చెప్తాడండి, దర్శనం కూడా చెప్పడం జరుగుతుంది. చదువమ్మా, త్వరగా చదువు. పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, నేనే చదువుతానమ్మా, అందరూ గ్రహించండి, ఆల్రెడీ మనం చదువుకున్నదే, ఒకసారి చదువుతాను. కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి కనుక నీవు యొప్పేకు వర్తమానం పంపి పేతురు అని మారు పేరు గల సీమోనును పిలిపించుము. మాటి మాటికి మనకు కనబడుతూ ఉంటుందండి. ఇవన్నీ కూడా జ్ఞాపకం అందించుకొని పరీక్షలో రాయడమే కాకుండా ఎప్పటికీ కూడా గుర్తు పెట్టుకోవాలి ప్రియులారా. మరి యొప్పేకు వర్తమానం పంపించి నువ్వు అక్కడ ఉన్న చర్మకారుని ఇంట దిగిన పేతురు గారిని నువ్వు పిలిపించు అని, వాక్యం వినిపించుకో అని కొర్నేలి గారికి దర్శనంలో కనబడడం మనం అంతా వింటాం. అతను ఎలాంటి వాడంట? కొర్నేలి ప్రార్థన వినబడిందండి, అతని ధర్మకార్యములు. ఇంకా కొర్నేలి గారు ఏం చేస్తున్నారండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే కాదు, ధర్మకార్యాలు కూడా చేస్తున్నారండి. మరి ధర్మకార్యాలు ఎప్పుడు చేస్తారు? మనస్ఫూర్తిగా ధర్మకార్యాలు దేవుని యందు భయభక్తులు కలిగిన వారి, దేవుని పిల్లలైన తోటి సహోదరులందరికీ కూడా వారికి కూడా సహాయం చేయాలని ఆలోచన కలిగి ఉంటారండి. ఇక్కడ కొర్నేలి గారు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక ఏం చేస్తున్నాడండి? ధర్మకార్యాలు కూడా చేస్తున్నాడండి. మరి ఆ కార్యాలే అతనిని జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధికి చేరిపోయాయండి. మరి అతని ప్రార్థనలు, అతని ధర్మకార్యాలు జ్ఞాపకార్థముగా చేరి ఉన్నవి అంటాడు. కనుక ఈరోజు భయభక్తులు కలిగి ఉన్న వారు మాత్రమే దేవుని పనిని లేక దేవుని పోలికగా పుట్టిన మరొక సహోదరుని ప్రేమించగలరండి. అందుకే అంటాడు కదా, దేవుని పోలికగా పుట్టిన వాణిని మనము ప్రేమిస్తేనే, దేవునిని ప్రేమిస్తేనే దేవుని పోలికగా పుట్టిన వాణిని కూడా మనము ప్రేమిస్తాము. మనం మన తోటి సహోదరుని మనం ద్వేషిస్తే ఎవరిని ద్వేషించినట్లు? దేవుణ్ణి ఎలా ప్రేమిస్తామండి? దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తోటి సహోదరుని ద్వేషిస్తే వానిలో దేవుని ప్రేమ ఉండదు, వాడు అబద్ధికుడు అని అన్నాడు. కనుక ప్రధానమైన ఆజ్ఞ కూడా అదే కదండి, దేవుణ్ణి ప్రేమించాలి మొదటిగా, రెండవదిగా మన తోటి సహోదరుల్ని ప్రేమించాలి. మన దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తోటి సహోదరుని ద్వేషిస్తే మనం దేవుని ప్రేమించినట్లు కాదు. కొత్త నిబంధనలో క్రైస్తవులుగా దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను మనం ఖచ్చితంగా పాటించాలండి. ఇక్కడ కొర్నేలి గారు చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక ధర్మకార్యాలు చేస్తున్నాడండి. వారందరికీ దాన ధర్మాలు చేస్తున్నాడు. అవే సాక్ష్యార్థముగా దేవుని సన్నిధికి చేరాయి ప్రియులారా. కనుక కొర్నేలి జీవితం నుంచి మనము ఇది కూడా నేర్చుకోవాలండి. మన తోటి సహోదరులు కూడా మనము చేతనైనంత సహాయము మనము చేయడానికి ముందుకు రావాలి. ఇవన్నీ కూడా కొర్నేలి గారి గుర్తించండి. ఈ పదార్థం అంతా కూడా కొర్నేలి గారి రాక, కొర్నేలి గారికి దర్శనం కలగడం, అలాగే అట్ ద సేమ్ టైం పేతురు గారికి కూడా దర్శనం కలగడం, ఫలానా చోట నువ్వు వెళ్ళి వాక్యం చెప్పాలి అని అనడం. ఇంకా కొర్నేలి గారు ఏం చేస్తారండి? తమ బంధువులను, ముఖ్య స్నేహితులను, తమ ఇంటి వారందరినీ సిద్ధపరిచి కూర్చొని వాక్యం వింటూ ఉండడం జరుగుతుందండి. మరి ఆ సందర్భం అంతా కూడా మనకు 34 వచ్చిన త్వరగా చదువుతున్నాను చూడండి. దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను, ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించును. భయభక్తులు కలిగి ఉంటే తప్పకుండా ఏ జన్మలో ఉన్నా దేవుడు ఏర్పరచుకొని తీసుకుంటాడండి, అంగీకరిస్తాడండి. మరి యేసుక్రీస్తు వారు కూడా భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. మనం కూడా పరలోకానికి వెళ్ళాలి అంటే, పరలోకానికి ఎలిజిబుల్ అంగీకరింపబడాలంటే మనం కూడా భయభక్తులు కలిగి ఉండి మన తోటి సహోదరులను కూడా మనం ప్రేమించే వారిగా మనం అంతా కూడా ఉండాలి ప్రియులారా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు వారు కూడా కొందరి కొరకు కాదండి, ఎవరైతే ఆయన నమ్ముతారో ప్రజలందరి కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు అని, యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు అని, దాన్ని బట్టి పేతురు గారు సువార్తను ప్రకటిస్తున్నారు చూడండి. సువార్త అంటే క్రీస్తు వారి మరణ, సమాధి, పునరుత్థానం. ఆయన నమ్మితే ఎలాగైతే ఆయన చనిపోయి తిరిగి లేచి పరమునకు వెళ్ళిపోయారో మనము కూడా పరలోకానికి చేరుకుంటామని చెప్పడమే సువార్త అండి. అక్కడ నుంచి సువార్తను ప్రకటిస్తున్నారు చూడండి. యేసుక్రీస్తు వారి గురించి పరిచయం చేస్తూ, యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు, కేవలం యూదులకు మాత్రమే కాదండి, వారికి ధర్మశాస్త్రాన్ని తొలగించడానికి మాత్రమే రాలేదు, ఇటు అన్యులుగా ఉన్న మనల్ని కూడా రక్షించడానికి వచ్చాడు, లోక రక్షకుడు అని చెప్తూ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. ముందుగా తెలుసు కానీ మీరు గ్రహించట్లేదు అన్నాడు. యోహాను బాప్తిసం ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను, అదేదనగా దేవుడు నజరేయుడనే యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినన్నది. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. క్రీస్తు వారు వచ్చింది ఎందుకండి? అపవాది పాపం అనే చెరలో ఉన్నారు, అపవాది బంధకాల్లో ఉన్న వారి పీడింపబడుతున్న వారందరినీ స్వస్థపరిచి రక్షించడానికి సంచారం చేశాడండి. ఆయన యూదుల దేశమందును
39వ ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. చూడండి, అక్కడ యూదులకు చెప్పినప్పుడు, ప్రారంభంలో యూదులకు చెప్పినప్పుడు 3,000 మంది ఇప్పుడు మారారు కదండి. వారికి ఎలా చెప్పాడు? మీరు ఏ జీవాధిపతినైతే దేవుడు పంపించాడు, ఆయన సిలువేసి చంపేశారని వారికి ప్రకటించాడు ఆ క్రీస్తు సువార్త. ఇక్కడికి వచ్చేసరికి దానికి మేము స్వయంగా మేమే సాక్షులము. యెరూషలేము నందు చేసిన వాటన్నిటికీ క్రీస్తు వారు ఎలాగైతే అద్భుతాలు చేశారో, వారు ఎలా ప్రకటించారో అవన్నీ కూడా మేము సాక్షులము. ఆయనను వారు రానున వేలాడదీసి చంపిరి, దేవుడు ఆయనను 3వ దినమున లేపి, సువార్త చూడండి, 3వ దినాన్ని లేపి ప్రజలకు అందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానలు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షంగా కనబడినట్లు అనుగ్రహించను. మొదట మాకే కనిపించాడు. అన్ని కూడా చెప్పుకొస్తున్నాడండి. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వారు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవలెనని మాకు ఆజ్ఞాపించను. మీరు యెరూషలేము నుంచి వెళ్ళక నా వల్ల వినే సంగతులకు మీరు సాక్షులుగా ఉండండి, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని చెప్పాడు కదండి. మరి అదే చెప్తున్నారు పేతురు గారు ఇక్కడ. దృఢ సాక్ష్యం ఇయ్యవలని మాకు ఆజ్ఞాపించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ కూడా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారనెను. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చిందండి. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరం అన్ని జనుల మీద సైతము కుమ్మరింపబడటం చూసి ఇదంతా నేను చేసుకున్నాను, విభ్రాంతి నొందిరి. ఎలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిజం పొందవలని ఆజ్ఞాపించెను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతని వేడుకొనిరి. ఇదంతా 10వ అధ్యాయంలో ఉందండి. వారి మీద పరిశుద్ధాత్మ రావడం, వారికి బాప్తిజం ఇవ్వడం జరుగుతుందండి. ఆ తర్వాత అధ్యాయాలు నా తర్వాత వచ్చి లెక్చరర్స్ మీకు వివరిస్తారు. ఓకే అండి, ఇంతవరకు అర్థమైంది అనుకున్నాను. కొర్నేలి జీవితం నుంచి మనము నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలను మనం జ్ఞాపకం అందించుకొని కొర్నేలి వలె మనము కూడా భయభక్తులు కలిగి ఉండి మన కుటుంబాలను, మన బంధువులను అందరినీ కూడా దేవుల్లో ఉంచుతూ భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞలు మనం పాటించి దేవుని హక్కులు చేరిపోయేవారుగా మనమంతా ఉండాలని, ఎప్పటికప్పుడు మన విశ్వాసాన్ని కాపాడుకునేవారుగా ఉండాలని, తుది శ్వాస వరకు నమ్మకంగా ఉండాలని అందరూ కూడా ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం అధ్యక్షులు ఉపాధ్యక్షుల వారికి వందనములు తెలియజేస్తూ ఓపికగా మీ అందరికీ కూడా వందనములు తెలియజేస్తూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ.